ஒரு நம்மளுடைய சர்ச்சஸ்ல சிஎஃப்சி சர்ச்சஸ்ல இப்படி ஒரு సుచరికై நம்ம సర్క్యులర్ நம்ம వాసిக்கிறது ఉண்டு. మన యొక్క సిఎఫ్సి చర్చిలో మరి ఇటువంటి ఒక ఇటువంటి ఒక పత్రిక రాతపూర్వకమైన మనం చదవవలసి ఉంటుంది. அதாவது என்னன்னா, అదేంటంటే 1000 ரூபாய்க்கு மேல யாராவது ஒருத்தட்ட ஒரு பணத்தை கைமாற்று வாங்குறோம் அப்படின்னா లోకల్ உள்ள రెస్పాన్సిబుల్ ఎల్డర్స్ తగవలు சொல்றது. ఎవరైనా 1000 రూపాయల కంటే ఎక్కువ అప్పుగా ఎవరైనా తీసుకుంటున్నారంటే మీరు దయచేసి మీ బాధ్యత గల సహోదరు దగ్గర మీరు తెలియపరచాలి. అది நல்லது, అది మంచి విషయం, நல்ல விஷயம், అది మంచి విషయం. అది சிலர்லாம் என்ன நினைக்கிறாங்கன்னு சிலர் என்கிட்ட கிரிட்டிக்கலா என்கிட்ட சில பேர் கேள்வி கேட்டிருக்காங்க. చాలా మంది నా దగ్గర ఏ విధంగా మాట్లాడారంటే కొంచెం క్రిటికల్ గా నాతో ఈ విధంగా ప్రశ్నించారు. இந்த கையில பணம் கொடுக்கிறது இந்த கைக்கு தெரியக்கூடாதுன்னு சொல்லிருக்கு. ఈ యొక్క చేతిలో డబ్బులు తీసుకున్నది ఈ చేతికి తెలియకూడదని చెప్పారు. ஆனா நீங்க எல்டர்ஸ் என்ன சொல்றீங்க அப்படின்னா, யார்கிட்ட பணம் கொடுக்குறீங்க அப்படிங்கறத எங்கள்கிட்ட சொல்லிட்டு கொடுங்க அப்படின்னு நீங்க சொல்றீங்க. అయితే మీరు పెద్దలుగా మీరేం చెప్తున్నారంటే, ఎవరికైతే మీరు డబ్బులు ఇస్తున్నారో నాకు చెప్పి మీరు ఇవ్వమంటున్నారు. ప్రియమైన మనీ మ్యాటర్స్ లో ரொம்ப நான் உண்மை உள்ளவர்களா இருக்கணும். ప్రియులారా, మనము డబ్బు కూడిన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. நாம் யாருடைய வாழ்க்கையும் நம்ம வந்து కంట్రోల్ பண்ண விரும்பல. ఎవరి యొక్క జీవితాలను మనము నియంత్రించబోయేది లేదు. அதெல்லாம் நம்மளுடைய விருப்பம் இல்ல, అది మన యొక్క కోరిక కాదు. சபையில தீங்கு பிசாசானவன் பூந்து என்ன செஞ்சிடக்கூடாதுன்னு இப்படிப்பட்ட காரியங்கள்லாம் செய்யக்கூடாதுன்னு కేర్ఫుల్గా இருக்காం. సంఘములో దుష్టత్వము అనేది సాతాను యొక్క కార్యము ఇక్కడ జరగకూడదనే ఆలోచనతో మేము చెప్తున్నాము. ஒரு சகோதரன் என்ன பண்ணாரு அப்படின்னா, ఒక సహోదరుడు ఏం చేశాడంటే, ஒரு தமிழ்நாட்டுல ஒரு சர்ச்சில் நான் ஓவர்சீ பண்றதான சர்ச்சில், తమిళనాడులో నేను నడిపిస్తున్న ఏదో ఒక చర్చిలో జరిగిన విషయము. நீண்ட நாட்கள நல்ல సహోదరుனா இருந்தவர், చాలా దినాలుగా మంచి ఒక సహోదరుగా ఉన్నాడు. ஆனால் அவருடைய బిజినెస్ல அப்படியே పడుతుட்டார். అయితే ఆయన యొక్క బిజినెస్ లో అదే విధంగా కిందికి దిగజారింది. இப்ப பணம் காசு இப்ப தேவைப்படுது, ఇప్పుడు డబ్బులు అవసరం అవుతున్నాయి. இப்ப பிரதர் ஏட்ட வந்து ஒரு 25,000 வாங்கினார். నా దగ్గర ఒక 25,000 తీసుకున్నాడు. நான் 1 మంత్లో உங்களுக்கு திரும்பி தரேன்னு சொன்னார். ఒక నెల నేను ఇస్తానని చెప్పాడు. 1 మంత్ ஆயிடுச்சு, ఒక నెల అయిపోయింది. இவர் கையில பணம் இல்ல, ఈయన దగ్గర డబ్బులు లేవు. சகோதரர் பீட்ட போறார், பி பிரதர்ட்ட போறார். సహోదరుడు బి దగ్గరికి వెళ్తున్నాడు. ஒரு இன்னொருத்தர் இருந்து ஒரு 25,000 வாங்குறார். అతని దగ్గర ఒక 25,000 తీసుకున్నాడు. ஏட்ட கொடுத்துட்டார். ఏ దగ్గరికి ఇచ్చాడు? ఇప్పుడు ఏ బ్రదర్ என்ன சொல்றாரு சொல்லுங்க பாப்போம். ఇప్పుడు ఏ బ్రదర్ ఏమంటున్నాడు చెప్పండి. పర్వాలే, బ్రదర్ వాங்கிనారు, ஒரு మాసத்துல என்ன செஞ்சிட்டா திரும்ப கொடுத்துட்டார். పర్వాలా, బ్రదర్ తీసుకున్నాడు, చెప్పినట్టుగానే ఒక నెలలో మరలా ఇచ్చేశాడు. పర్వాలేదు. இது బ్రదర్, இதை வந்து என்னோட நெருக்கத்தினால நான் வாங்குறேன், அதனால அதை வந்து எல்டர் பிரதர் எதுவும் என்ன செஞ்சிடாதீங்க, சொல்லிடாதீங்க. ఇప్పుడు ఈ సహోదరుడు ఏమంటే, సహోదరుడా నేను ఇది నాకున్న ఇబ్బందిని బట్టి నేను నీ దగ్గర తీసుకున్నాను, ఈ విషయాన్ని మన యొక్క పెద్దలకు తెలియాల్సిన అవసరం లేదు. இப்ப బీట వాంగి ఏట கொடுத்துட்டார். ఇప్పుడు బి దగ్గర తీసుకొని ఏకి ఇవ్వాల్సిన 25,000 ఇచ్చాడు. అటు సీట వాంగి బీట கொடுத்துட்டார். ఇప్పుడు సి దగ్గర తీసుకొని బి దగ్గరికి ఇచ్చాడు. గేమ్ நல்லா இருக்குல்ல? గేమ్ ఎలా ఉంది చూసారా? సూపర్ గేమ్, సూపర్ గేమ్ కదా. இப்ப உண்மையிலே இந்த கேம் உள்ளார விளையாடாம இருக்கணும்னா என்ன செஞ்சிருந்திருக்கணும் சொல்லுங்க. ఈ యొక్క గేమ్ లోపలది చుట్టూ తిరగకుండా ఉండాలంటే ఏం చేసి ఉండాలి చెప్పండి. என்ன செஞ்சிருக்கணும் சொல்லுங்க. ఏం చేసి ఉండాలి చెప్పండి. இந்த கேம் உள்ளார விளையாடாம இருக்கிறதுக்கு என்ன செஞ்சிருக்கலாம்? ఈ యొక్క ఆట ఆడకుండా ముందుగా ఏం చేసి ఉండాలి చెప్పండి. நீங்களே சொல்லுங்க. என்ன செஞ்சிருக்கணும் சொல்லுங்க பாப்போம். ఎల్డర్ட்ட சொல்லியிருந்தா இந்த கேம்லாம் உள்ளார வந்திருக்காது. ఏం చేసి ఉండాలంటే, తాను ఎప్పుడైతే డబ్బులు అడిగినాడో ఆ సమయంలో మరి బాధ్యత గల సహోదరు దగ్గర చెప్పినుంటే ఈ యొక్క ఆటే ఉండేది కాదు. మొత్తం అందులో ఇన్వాల్వ్ ఆనవங்க எவ்வளவு பேர் அப்படின்னா 5 பேர். వీళ్ళ మొత్తం మీద ఇన్వాల్వ్ జోక్యం చేసుకున్న ఎంతమంది అంటే 5. இந்த 5 பேருக்கும் ஏ குறித்து பாக்கி 4 பேருக்கு தெரியாது, பி குறித்து பார்த்த 4 பேருக்கு தெரியாது, சி பிரதர் குறித்து பார்த்த 4 பேருக்கு தெரியாது, இந்த இ பிரதர் குறித்து 4 பேருக்கு யாருக்குமே யாரும் தெரியாது. ఈ యొక్క 5లో ఒకరికొకరు ఎవరికి తెలియదు, ఇది யாருக்கு தெரியாது, ఎవరికి తెలియదు. கடைசியில ஒரு பிரதர் வந்து என்ன செஞ்சிட்டாருன்னா வெளியில வந்து ரிலீஸ் பண்ணிட்டாரு. வெளியில చివరిగా ఒక సహోదరుడు ఏదో ఒక విధంగా బయటికి తీసుకొచ్చాడు. அதுக்கப்புறம் அப்படியே உள்ளார எல்லாத்தையும் விசாரிக்கிறோம். ఇప్పుడు సంఘంలో ఉన్న వారందరినీ మేము విచారించాము. பார்த்தா 25,000 చూస్తే ఇక్కడ 25,000, 10,000, ఇక్కడ ఒక 10,000, 50,000, ఇక్కడ 50,000, 35,000, 35,000, టోటల్ 1.5 lakhs, మొత్తము 1.5 లక్ష. இப்போ அவருடைய எங்கேருந்து திரும்பி கொடுக்க முடியும்? ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడ అతను తిరిగిస్తాడు? கொடுக்கறதுக்கு ஒண்ணுமே கிடையாது, ఇవ్వడానికి డబ్బులు లేవు. எல்லாம் ஃபார்மா கம்பெனி, అంత ఫార్మా కంపెనీ, எல்லாம் மெடிசின்ஸ் எல்லாம் எக்స్పైరీ ஆயிடுச்சு, எல்லாம் ఈ మెడిసిన్ అంతా కూడా ఎక్స్పైరీ అయిపోయింది. அவ்வளவுதான், முடிஞ்சு போச்சு, అది అయిపోయింది, అంత క్లోజ్. இப்ப நான் இப்படிப்பட்ட சகோதரனுக்கு என்ன ஆயிடுச்சு அப்படின்னா, சபையை விட்டு வெளியில போயிட்டார். ఇప్పుడు ఇటువంటి సహోదరుడు ఏం చేశాడంటే చివరికి సంఘం వదిలిపెట్టి బయటికి వెళ్ళాడు. 1.5 లక్ష రూపాయలు పణము పోச்சு, 1.5 లక్ష డబ్బులు పోయాయి. இதெல்லாம் எங்க கொண்டு வந்திருக்கணும்ங்கற, இதெல்லாம் எல்டர்ஸோட நாலேஜ் கொண்டு வந்திருக்கணும். ఇది ఎక్కడికి తీసుకురావాలంటే పెద్దల యొక్క సమూహాన్ని తీసుకొని రావాల్సింది. ஆனா ரொம்ப அதி புத்திசாலித்தனமா கேள்வி கேக்குறார்கள், இந்த கை செய்யறது இந்த కై ఎదుకు చేయను அப்படிட்டு. అయితే వీరు ఏమంటారంటే, ఎంత బుద్ధిశాలితనంగా జ్ఞానవంతులాగా ఏమంటారంటే, ఈ చేయాల్సింది ఈ చేయి తెలియకూడదు కదా అంటారు. எல்லாம் కపటస్థர்கள், వీళ్ళంతా కపటం కలిగిన వారు. పణం వాంగడవను సరి, పణం கொடுத்தவను సరి, డబ్బులు తీసుకునేవాడైనప్పటికీ కానీ, డబ్బులు ఇచ్చేవారైనప్పటికీ కానీ, పణం கொடுத்த సహోదరుడు కపటస్థన్, పణం వాంగన సహోదరుడు కపటస్థన్. డబ్బులు తీసుకునే సహోదరుడు కపటం కలిగిన వాడే, డబ్బులు ఇచ్చే సహోదరుడు కూడా కపటం కలిగిన వాడే. இன்னொரு சகோதரனை நான் சொல்வேன், ఇంకో సహోదరుని చెప్పాలనుకుంటున్నాను. 1000 ரூபாய்
ரூபாய்க்கு மேல நீங்க இருந்த எல்டர்ஸ்னோட நாலேஜ் கொண்டு పోங்கன்னு சொன்னோம். 1000 రూపాయలకు పైనగా ఉంటే ఖచ్చితంగా మీరు పెద్ద సహోదరుని దగ్గరికి తీసుకురామని చెప్పాము. இந்த సోదరుడు என்ன செஞ்சார்? కబడస్థాన్. ఈ సహోదరుడు ఏం చేశారంటే కపటం కలిగిన వాడు. 1000 రూபாய்க்கு மேல போனதான பிரச்சனை. 700, 500, 600 வாங்க ஆரம்பிச்சார். 1000 రూపాయలకి పైన తీసుకుంటేనే కదా సమస్య. ఇప్పుడు ఏం చేస్తానంటే 700, 800, 900 ఈ విధంగా తీసుకుంటున్నాడు. எத்தனை பேர்னா 13 பேர்ட்ட. ఎంతమంది దగ్గర అంటే 13 మంది దగ్గర. 13% என்ன செய்யல அப்படின்னா, என்ன சொல்லல அப்படின்னா, 1000 ரூபாய் தானே, 1000 ரூபாய்க்கு கீழே தானே கேட்டா யாருமே சொல்லல. 13 మంది ఏం చేశారంటే 1000 రూపాయల కంటే తక్కువ తీసుకున్నాడు కాబట్టి ఎవరు చెప్పలేదు. அதுல ஒரு சகோதரன் என்ன செஞ்சிட்டார்? అయితే వీళ్ళలో ఉన్న ఇంకొక సహోదరు ఏం చేశారంటే அவர் சொந்த ஊருக்கு வந்திருக்கிறார். ఈ యొక్క సహోదరుడు తన సొంత ఊరికి వచ్చాడు. வேலை நிமித்தமா வேற ஒரு சர்ச்சில் இருக்கார். வேற ஊர்ல வேற ஒரு சர்ச்சில் இருக்கார். ఈ యొక్క తన యొక్క పని నిమిత్తం వేరే ఒక చర్చిలో ఉన్నాడు. அந்த சகோதரன்ட்ட வழக்கமாய் இவர்தான் 14வது சகோதரன்ட்ட கை நீட்டுறார். ఇప్పుడు అలవాటు ప్రకారంగా 14వ సహోదరుడి దగ్గర ఇతను వచ్చి చేయి చాచుతున్నాడు. இவ்வளவு அசிங்கமா இருக்கு பாருங்க. ఎంత అసహ్యంగా ఉందో చూడండి. போய் அந்த வந்தவர்கிட்ட, வெளியூர்ல இருந்து வந்த அந்த லோக்கல்ல உள்ள பிரதர்ட்ட போய் என்ன கேட்கிறார் அப்படின்னா, ஒரு 500 ரூபீஸ் பணம் இருந்தா ஏதாவது ஹெல்ப் பண்ண முடியுமா என்னோட குடும்ப சூழ்நிலை நிமித்தமா அப்படி கேட்கிறார். బయట నుంచి మన సంఘానికి వచ్చినట్టు ఆ సహోదరుడి దగ్గర చేయి చాచి మీదే ఏదైనా ఒక 500 ఇస్తారా, డబ్బులు ఇస్తారా అని మరి చేయి చాస్తున్నా చూడండి. அவர் சரி ஒரு 500 ரூபாய் ஒரு ஏழைக்கு இறங்கணும் அப்படின்னு சொல்லிட்டு ஒரு 500 ரூபாய் கொடுத்துட்டு என்ன செஞ்சிட்டார் அப்படின்னா, సరే ఓకే పేదవాడికి మనము కనికరించాలనుకుని 500 రూపాయలు ఇస్తే ఏం చేశారు చూసారా? போறப்ப என்ன சொல்லிட்டாருன்னா, పోయేటప్పుడు ఏం చెప్పాడంటే, இந்த பிரதர் என்கிட்ட ஒரு 500 ரூபீஸ் பணம் கேட்டார். நான் 500 தானே சொல்லிட்டு ஹெல்ப் பண்ணேன். ஆனாலும் ஐ பிரிங் திஸ் மேட்டர் டு யுவர் நோட்டீஸ், உங்க நாலேஜ் நான் கொண்டு வரேன்னு అయితే சொல்லிட்டு. ఈ డబ్బులు ఇచ్చిన సహోదరుడు ఏం చేశారంటే మరి పెద్ద సహోదరుడి దగ్గరికి వచ్చి, బ్రదర్ ఒక 500 రూపాయలు మరి డబ్బులు అడిగాడు. సరే ఏదైనా పర్వాలేదు, 1000 రూపాయలు తక్కువైనప్పటికీ మీ యొక్క దృష్టికి తీసుకురావాలని నేను చెప్పానని చెప్పాడు. ஓகே தேங்க்யூ அப்படின்னு. ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పాను. அதுக்கப்புறம் கூப்பிட்டு நான் விசாரிக்கிறேன். ఆ తర్వాత నేను అడిగి పిలిచి నేను విచారించాను. வெளியில இருந்து வந்தவர்கிட்ட ஒரு மாதிரி கை நீட்டுற பழக்கம் இருந்துச்சுன்னா அப்ப உள்ளாரே இருக்கும் இருக்கு. బయట నుంచి వచ్చినటువంటి సహోదరు దగ్గర మరి చేసేటువంటి ధైర్యం అతనికి ఉన్నప్పుడు ఖచ్చితంగా లోపల ఉన్న వారి దగ్గర కూడా ఖచ్చితంగా జోక్యం చేసి ఉంటాడు. ఓకే, உள்ளதுன்னு சொல்லணும். నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. நீங்க లోకல்ல పని நீங்க வாங்கிருக்கீங்களா? నిజంగా నీవు ఈ లోకల్లో వారి దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారా? ஆண்டவருடைய நாமத்துல எச்சரித்து கேக்குறேன். దేవుని యొక్క నామంలో హెచ్చరించి చెప్తున్నాను. ஒத்துக்கிட்டார், ఒప్పుకున్నాడు. எத்தனை பேர்ட்டு வாங்குனீங்க? ఎంతమంది దగ్గర తీసుకున్నారు? 13 பேர்ட்டு லிஸ்ட் கொடுத்தாரு. 13 మంది దగ్గర లిస్ట్ చెప్పారు. எல்லாம் எவ்வளவு அமௌண்ட் அப்படின்னா எல்லாம் below 1000. అయితే ఇవన్నీ ఎంత అమౌంట్ అంటే ఇవన్నీ కూడా బిలో 1000, 1000 రూపాయల లోపల ఉన్నవే. இவரெல்லாம் நம்ம என்ன சொல்லுவோம்? వీరందరూ మనం ఏం చెప్పాలి? కపటస్థர்கள். వీళ్ళంతా కపటమైన మనుషులు. இவரெல்லாம் சாத்தான காலின் கீழ் கொண்டு வர முடியும்? వీరందరూ మరి సాతాన్ని తన కాలి కింద తీసుకుని రాగలరా? Acts chapter 5